నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు అదే పాటించారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల భవిత, విద్యార్థుల భద్రత, దేశ భద్రత ఇవన్నీ ముఖ్యమనుకొని తాను ఏమాత్రం ఇగోకి పోకుండా, భేషజాలకు పోకుండా, తాను ఏ తప్పు చేయకపోయినా కూడా ఎప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇగోకి పోకూడదు, భేషజాలకు పోకూడదని ఆయన ఒక అడుగు వెనకేసి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంలో అన్ని రోజులు ధర్నా చేసినటువంటి, నిరసన తెలిపినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా అడిగింది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు అందులో అవినీతికి పాల్పడ్డారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ నీట్ పేపర్ లీక్ కావడంలో కారణం అని చెప్పి అనలేదు. అకౌంటబిలిటీ ఆయన ఉండాలి కాబట్టి ఆయన రాజీనామా చేయాలని తప్ప ఆయన అవినీతికి ఏం పాల్పడలేదు. కానీ ఆ విద్యార్థుల ఉద్యమంలోకి కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశ భద్రతకి ప్రమాదం కలిగించేటువంటి కొన్ని శక్తులు చొరబడి, విద్యార్థులు కాదు ఆ విద్యార్థుల ఉద్యమంలోకి కొంతమంది చొరబడ్డారు వాళ్ళకి తెలియకుండా. ఈ విషయాన్ని సౌరవ్ దాస్ ఆ రోజు నిరసన విరమించినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాడు. పోలీసుల మీద దాడి చేసింది మా వాళ్ళు కాదు, మా పోలీసుల మీద దాడి చేసి పార్లమెంట్ వైపు పోవడానికి ప్రయత్నం చేసింది కొంతమంది సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళకు మా సీజేపీకి ఎట్లాంటి లింక్ లేదని చెప్పారు. అంటే ఆయన ఒప్పుకున్నాడు. సో ఈ ప్రమాదం రాకుండా ఉండేందుకే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్లో చర్చిద్దాం రమ్మంటే రాహుల్ గాంధీ పార్లమెంటుకు రాకుండా ప్రధానమంత్రి గారు ఇంటి ముందు పోయి ధర్నా చేస్తున్నాడు. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేసిన సందర్భాలు లేవు, ఎల్ఓపి పోయిన సందర్భాలు లేవు. కానీ పూర్తిగా అన్ని నిబంధనల్ని, అన్ని సంప్రదాయాల తుంగలో తొక్కి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేశారు. సరే, అయిపోయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పేపర్ నీట్ లీక్ పైన చర్చించేందుకు సిద్ధంగా ఉంది. రమ్మంటే పార్లమెంట్ నడవకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. మీకు ఒకవేళ విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే యాంటీ పేపర్ లీక్ పై మీ దగ్గర ఉన్నటువంటి సలహాలు, సూచనలు ఇవ్వండి అని చెప్పి అడిగి చర్చకు రమ్మంటే ఆ బిల్లునే పార్లమెంట్ ముందు రాకుండా, పార్లమెంట్ నడవకుండా కాంగ్రెస్ తర్వాత ఇండి కూటమి అడ్డుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర మొత్తం, ఇంతకుముందు విఠలన్న గారు చెప్పినట్టు, వాళ్ళ చరిత్ర మొత్తం పేపర్ లీకులు, విద్యార్థులకు ద్రోహం చేయడమే. ఇక ముందు ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా విద్యార్థులందరూ సాటిస్ఫై అయ్యారు. నీట్ విద్యార్థులు రీనీట్తో చాలా సంతోషంగా, విజయవంతంగా పరీక్ష రాసి వాళ్ళ రిజల్ట్ వచ్చింది. వాళ్ళు కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నటువంటి ఈ టైంలో కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో గొడవ చేసి భారతదేశంలో ఏదో అల్లరి సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తుంది. నందన్ నీలేకని గారు నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఇట్లాంటి భవిష్యత్తు జరగకుండా ఉండేందుకు. వీటికి సపోర్ట్ చేయకపోగా కావాలని చెప్పి దేశంలో అల్లరి సృష్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ఇక నేనే సిపాయి అనుకొని చెప్పి ఆ రోజు సాయంత్రం పెద్ద క్యాండిల్ ర్యాలీ తీశారు. రేవంత్ రెడ్డి గారు ముందు మీరు మీ భుజాలు తడుచుకునే ముందు, లేకపోతే మీ గొప్పలు చెప్పుకునే ముందు తెలంగాణలో ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. టీఆర్ఎస్ టైంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. మీ హయాంలో సక్రమంగా అయిందా? ఇప్పటికి కూడా టీఎస్పీఎస్సీ అభ్యర్థులు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఒకే హాల్లో, ఒకే వరుసలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మంచి ర్యాంకులు వచ్చినాయి, మిగతా వాళ్ళందరికీ మంచిగా రాసిన వాళ్ళు కూడా ఎవరికి రాలేదంటున్నారు. అది కూడా ఒక రకమైనటువంటి పేపర్ లీక్ కాదా? మీ టైంలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, వాట్సాప్లో మొత్తం సర్క్యులేట్ అయింది. అది బయటకు రాకుండా మీరు లీకే కాలేదని చెప్పి కొట్టి పారేసినారు. మరి మీరు రాజీనామా చేస్తారా?
మీ పక్కనటువంటి కర్ణాటకలో మీ గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. వెటర్నరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 80 లక్షలకు ఒక పేపర్ అమ్ముకున్నారు అక్కడ. 80 లక్షలకు ఒక పేపర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు అమ్ముకున్నారు. మరి వాళ్ళని పోయి రాజీనామా చేయమని అడగచ్చు కదా. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు, మీ చేతగానే కాపిపుచ్చుకునేందుకు అద్భుతంగా జరిగిన ఏమైనా పొరపాటు జరిగితే సవరణ చేస్తే వాటికి మా మీద బురద తల్లడం మీకు ఒక తతంగంగా మారింది. రేవంత్ రెడ్డి గారు తనకు తాను బాగా మేధావి అనుకుంటాడు. భారతదేశంలో డీలిమిటేషన్ జరిగి చాలా సంవత్సరాలైంది. డీలిమిటేషన్ చేయాల్సిందే అనే పరిస్థితి వచ్చినప్పుడు డీలిమిటేషన్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే, డీలిమిటేషన్ ఏ రాష్ట్రం ఎక్కువ డబ్బులుగా కేంద్రాన్ని పంపిస్తుందో ఆ రాష్ట్రానికి ఇవ్వాలి, ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోక లేనట్టు ఒక సలహా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సలహాని వాళ్ళ ఇండి కూటమిలు కానీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు తీసుకోలే. కొద్దిసేపు మీ ముఖం ఏడ పెట్టుకుంటారో ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు జీడిపి ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి, కేంద్రానికి ఎక్కువ పన్ను కట్టిన రాష్ట్రాలకి సీట్లు ఎక్కువ ఇవ్వాలన్నారు. మీ రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేసిందా? మీ ఇండి కూటమి యాక్సెప్ట్ చేసిందా? మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు. 21 సంవత్సరాలకే నేను చట్టసభలకు పంపించాలి యువతకని చెప్పి నేను తీర్మానం చేసి పంపిస్తా అంటున్నారు. సార్, యువత గురించి మీకు అంత ప్రేమ ఉంటే మీరు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పినారు అందులో ఒక్కటన చేయండి. ఒక్కటన చేయండి. 2.5 సంవత్సరాలు కావస్తుంది మీ గవర్నమెంట్ వచ్చి. ఇప్పటిదాకా యూత్ డిక్లరేషన్లో మీరు ఏం చెప్పారు ఒక్కటన చేసిరా? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పటిదాకా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడున్నాయి 5 లక్షల ఉద్యోగాలు? మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. ఒక్కటన భర్తీ చేసినారు ఇప్పటిదాకా. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి సెప్టెంబర్ 17 వరకు నియామకాలు పూర్తి చేస్తున్నారు. ఒక్కటన చేసిరా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చిరా? నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు నెలకి 4,000 రూపాయలకు ఒక అభ్యర్థికి నిరుద్యోగికి అనుకుంటే దాదాపు 30 నెలల నుంచి ప్రతి అభ్యర్థికి 4,000 చొప్పున ఇవ్వాలా? ఎక్కడున్నాయి? ఇచ్చిరా? టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తున్నారు. ఉన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ని చక్కగా నిర్వహించలేకపోయినారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీలో రుణం ఇస్తున్నారు. ఇచ్చిరా? ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముందు దేశం గురించి మాట్లాడే ముందు, తర్వాత యువత యొక్క భవిష్యత్తు గురించి మీరే గొప్ప నిర్ణయాలు తీసుకునే ముందు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలో చాలా కాలేజీలో వాళ్ళ స్టాఫ్కి వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అటు స్టాఫ్కి జీతాలు వస్తలేవు, యువతకి సర్టిఫికేట్లు వస్తలేవు. తొందరగా ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు చెప్పండి. 4 కొత్త ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న స్కూళ్ళు, పాఠశాలలు మూసేస్తున్నారు. మీరు ట్రిపుల్ ఐటీలు ఏమి ఏర్పాటు చేస్తారు? 18 ఏళ్ళ పైబడినటువంటి యువతులకి స్కూటీ ఇస్తున్నారు. ఎక్కడుంది మీ స్కూటీ? నేను చెప్పేది కేవలం మీరు చెప్తున్నటువంటి జంజీకి మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మీరు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ మీరు తీర్మానం చేసి పంపిస్తారా? సిగ్గుండాలి ఏమన్నా. ముందు కేంద్ర ప్రభుత్వాన్ని సలహా ఇచ్చే ముందు, మీరు యువత గురించి తీర్మానాలు చేసే ముందు పక్కన కర్ణాటకలో మీ విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించమని చెప్పి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నది. మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, మీరు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నారు కదా, మీరిద్దరు కూర్చొని ముందు కర్ణాటకలో రాజీనామా చేయమని చెప్పి ఇమ్మీడియట్గా ఆదేశించండి, రాజీనామా చేయించండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, ఇండి కూటమి, మీరు సిద్ధాంతాల కోసమే, దేశం కోసమే పనిచేసేటువంటి ఎన్డీఏ మంత్రులకి, ఎన్డీఏ నాయకుల గురించి మాట్లాడే ముందు మీ గురించి ఒకసారి ఆలోచించుకోండి.